నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని నిర్మల్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మూలంగా నేడు దేశం గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. అదేవిధంగా 1952లో మొట్టమొదటిసారి పార్లమెంట్లో ఆయనకు అడుగు పెట్టకుండా ఓడిపోవటానికి కారణం అంటే మన కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దాని తర్వాత కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆయన ఆపోజిషన్లో కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి అంబేద్కర్ గారికి ఓడగొట్టింది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద మాటలు చెప్తున్నది, కానీ ఆ మాటలకి మన దేశ ప్రజలు నమ్మరు. అదేవిధంగా డాక్టర్ విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ అలయన్స్తో మన భారతరత్న ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం విపి సింగ్ గారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా భారతరత్న పొందింది. అదేవిధంగా పార్లమెంట్లో చిత్రపటాన్ని పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా మన అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పుస్తకాలు చేసుకుని సంవిధానంలో ఎన్ని మార్పులు తెచ్చారు ఆయన 370 జీవోకు కూడా జమ్మూ కాశ్మీర్లో వద్దు అనేది అంబేద్కర్ గారు, కానీ వీళ్ళు బలవంతంగా 370 తెచ్చింది. కానీ ఈరోజు మా నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ ఆశయాలని పూర్తి చేయాలని 370 కాలం కూడా ఇలా జమ్మూ కాశ్మీర్లో చేయడం అనేక రకాల. ఈరోజు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధానం రాసింది, ఆ సంవిధానం ప్రకారమే మేము జరుగుతున్నాం. ఇంకటి కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ సరి అయిన న్యాయం కోసం మేము ముంగటపోతామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా